ఓం శాంతి. ఈరోజు మురళి 19/2/2025. మధురమైన పిల్లలారా, ఇప్పటి వరకు మీరు ఏదైతే చదువుకున్నారో దాన్ని మర్చిపోండి. బాబా మురళిని మర్చిపోమని కాదు, బాబా బిడ్డ కాకముందు ఏవైతే చదువుకున్నామో అవన్నీ మర్చిపోండి అని బాబా అంటున్నారు. జీవిస్తూ మరణించడం అంటే అన్నింటినీ మర్చిపోవడం. అంటే మనం ఏమేం విన్నామో అనేక శాస్త్రాల్లో, అనేక పురాణాల్లో అనేకమైనటువంటి విషయాలు అసత్యమైనవి విన్నామో అవన్నీ మర్చిపోండి. ఆ విధంగా మర్చిపోవడమే జీవిస్తూ మరణించడం అంటేనే అన్నీ మర్చిపోవడం. అంతిమంలో ఏదీ గుర్తుకు రాకూడదు. ప్రశ్న: ఎవరైతే జీవిస్తూ పూర్తిగా మరణించరో వారి గుర్తులేమి? ఎవరైతే జీవిస్తూ పూర్తిగా మరణించరో వారి గుర్తులేమి? జవాబు: వారు బాబాతో కూడా వాదిస్తూ ఉంటారు, శాస్త్రాల ఉదాహరణలు చెప్తూ ఉంటారు. ఎవరైతే పూర్తిగా మరణిస్తారో వారు బాబా ఏదైతే వినిపిస్తారో అదే సత్యమని అంటారు. మనం అర్ధకల్పం నుండి విన్నదంతా అసత్యమైనది కావున వాటిని మీ నోటి నుండి మాట్లాడకూడదు. బాబా చెడు వినద్దు అని అన్నారు కదా, ఎంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. జీవిస్తూ పూర్తిగా మరణించని వాళ్ళు ఎలా ఉంటారు అంటే, బాబా అంటారు వాళ్ళు వాదిస్తూ ఉంటారు, శాస్త్రాల ఉదాహరణలు చెప్తూ ఉంటారు. ఎవరైతే పూర్తిగా జీవించి మరణిస్తారో వాళ్ళు బాబా చెప్పిందే సత్యం అంటారు, బాబాకు బలిహారం అయిపోతారు. అర్ధకల్పం వినిందంతా అసత్యమే అని వాళ్ళు తెలుసుకుంటారు. కావున వాటి నుంచి వాళ్ళ నోటి నుంచి ఎట్లాంటి మాటలు రావు. బాబా అంటున్నారు పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. శాంతిగా కూర్చోబెట్టి పిల్లలతో ఈ డ్రిల్ చేయించడం జరుగుతుంది. దీనినే నిష్ఠ అని అంటారు. ఎవరైతే జీవిస్తూ మరణించారో వారు మేము జీవిస్తూ మరణించాము అని భావిస్తారు. మనిషి మరణించినప్పుడు అన్నింటినీ మర్చిపోతాడు, అంతే. ఎక్కడ మరణించినాడంటే అక్కడి నుంచి సంబంధం కట్ ఆఫ్ అయిపోతుంది. కేవలం సంస్కారాలు మాత్రమే మిగులుతాయి. అలాగే మీరు కూడా బాబా పిల్లలుగా అయ్యి ప్రపంచం నుండి మరణించినారంటే సంస్కారాలు మాత్రమే మిగులుతాయి. సంబంధాలు, బాంధవ్యాలు, వస్తు వ్యక్తి వైభవాలతో ఆకర్షణ, ప్రభావము, ఆ సంబంధానికి ఆ జన్మకు అన్నీ కట్ ఆఫ్ అయిపోతాయి. మళ్ళీ ఎక్కడ పోయి జన్మ తీసుకుంటారో అక్కడ స్టార్ట్ అవుతాయి. బాబా అదే అంటున్నారు, కేవలం సంస్కారాలు మాత్రమే మిగులుతాయి. అలాగే మీరు కూడా బాబా పిల్లలుగా అయ్యి ప్రపంచం నుండి మరణించారు. బాబా ఏమంటున్నారు, బాబా పిల్లలుగా అయ్యి మీరు కూడా ప్రపంచం నుంచి మరణించినారు. మీలో ఒకప్పుడు భక్తి సంస్కారాలు ఉండేవి, ఇప్పుడు ఆ సంస్కారాలు మారుతున్నాయి. ఇంకా పూర్తి మారలేదు, మారుతున్నాయి. అనగా జీవిస్తూ మరణిస్తున్నారు. మరణించడంతో మనిషి తాను చదివినదంతా మర్చిపోతాడు కదా. వచ్చే జన్మలో మళ్ళీ మొదటి నుంచి చదవాల్సి ఉంటుంది. మీరు ఇంతవరకు చదివినదంతా మర్చిపోండి అని బాబా అంటున్నారు. మీరు బాబా పిల్లలుగా అయ్యారు కదా, మీకిప్పుడు నేను కొత్త విషయాన్ని వినిపిస్తున్నాను అని బాబా చెప్తారు. కావున మీరు చదివిన వేద శాస్త్రాలు, గ్రంథాలు, జపతపాలు మొదలైన వాటన్నింటినీ మర్చిపోండి. అందుకనే చెడు వినద్దు, చెడు చూడద్దు అని అంటారు. ఇది పిల్లలైన మీకోసమే. కొందరు శాస్త్రాలు మొదలైనవి చాలా చదివి ఉంటే పూర్తిగా మరణించకపోతే వ్యర్థంగా వాదిస్తూ ఉంటారు. బాబా ఏమంటున్నారు, కొంతమంది శాస్త్రాలు మొదలైనవి చదివింటారు, పూర్తి చనిపోలేదు అంటే అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. బాబా చెప్పింది అది టాలీ చేసుకుంటూ ఉంటారు. ఈ శాస్త్రంలో ఇట్లుంది, ఈ రామాయణంలో ఇట్లుంది, మహాభారతంలో ఇట్లుంది, భగవద్గీతలో ఇట్లుంది, బాబా ఇట్లా చెప్తాన్నారే అని వాళ్ళ మనసుల్లో కూడా వాదోపవాదాలు వస్తూ ఉంటాయి. సో బాబా అంటున్నారు వాటన్నింటినీ మర్చిపోండి. అందుకనే చెడు వినద్దు, చెడు చూడద్దు అని అంటారు. ఇది పిల్లలైన మీకోసమే.
కొందరు శాస్త్రాలు మొదలైనవి చాలా చదివి ఉంటే పూర్తిగా మరణించకపోతే వ్యర్థంగా వాదిస్తూనే ఉంటారు. ఏమంటున్నారు బాబా? వ్యర్థంగా వాదిస్తూనే ఉంటారు అలాంటి వాళ్ళు. చనిపోయినట్లయితే ఎప్పుడూ వాదించరు. బాబా ఏదైతే వినిపించారో అదే సత్యం. మిగిలిన విషయాల గురించి అసలు ఎందుకు మాట్లాడాలి అని వాళ్ళు అంటారు. అసలు వాటి గురించి మాట్లాడకండి, చెడును వినద్దు అని బాబా అంటారు. అసలు ఏమీ వినద్దు అని బాబా ఆజ్ఞ ఇచ్చారు. ప్రపంచంలోని ఏ విషయాలను వినక్కర్లేదు, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయనక్కరే లేదు. మనకు అవసరమైనది ఏమి అంటే బాబా ఏం చెప్తున్నారు, ఇప్పుడు మీరు మనం దాన్ని అర్థం చేయించాలా, మన జీవితంలో ఎట్లా ఆచరిస్తున్నాము, దాని ప్రాప్తి ఏమి, ఇది బాబా చెప్తున్నారు. భక్తి మార్గం నుండి మేము మరణించాము అని చెప్పండి. ఇప్పుడు జ్ఞాన సాగరునికి పిల్లలుగా అయ్యాక అసలు మళ్ళీ భక్తిని ఎందుకు స్మృతి చేయాలి? ఇప్పుడు మేము ఒక్క భగవంతుణ్ణే స్మృతి చేస్తాం. భక్తి మార్గాన్ని మర్చిపోండి అని బాబా అంటున్నారు. బీజమైన నన్ను బుద్ధిలో స్మృతి చేయడం ద్వారా వృక్షమంతా తానంతట అదే స్మృతిలోకొస్తుంది. ఈ సహజమైన విషయాన్ని మీకు అర్థం చేయించాను. బీజాన్ని గుర్తుపెట్టుకుంటే వృక్షమంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బుద్ధిలో ఈ జ్ఞానం నిండిన తర్వాత భక్తి అహంకారం తొలగిపోవాలి. ఫలానా శ్లోకంలో ఇలా ఉంది కదా అని వాదిస్తూ ఉంటారు. వారు ఫలానా శాస్త్రంలో ఇలా ఉంది అని అంటారు. మీకు ముఖ్యమైనది గీత. గీతలోనే భగవంతుడు అర్థం చేయించిన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కొత్త విషయాలు. కొత్త విషయం పైన ఎల్లప్పుడూ ఎక్కువ శ్రద్ధ చూపించడం జరుగుతుంది. వాస్తవానికి ఇది చాలా సహజమైన విషయం. స్మృతి చేయడమే అన్నింటికన్నా పెద్ద విషయం. గడియ గడియ మన్మనాభవ అని అనాల్సి వస్తుంది. బాబాను స్మృతి చెయ్యండి, ఇదే అన్నింటికన్నా ముఖ్యమైనది. ఇందులోనే విఘ్నాలు కలుగుతాయి. రోజంతటిలో అసలు 2 నిమిషాలు కూడా స్మృతి చెయ్యని పిల్లలు చాలామంది ఉన్నారు. బాబా ఏమంటున్నారో చూడండి. 2 నిమిషాలు, 2 గంటలన్నా ఏమోలే, 2 నిమిషాలు కూడా స్మృతి చెయ్యని పిల్లలు చాలామంది ఉన్నారు. బాబా పిల్లలైనాక మంచి కర్మలు చేయకపోతే స్మృతి కూడా చేయలేరు. వికర్మలు చేస్తూ ఉంటారు. బుద్ధిలోనే కూర్చోకపోతే అది బాబా ఆజ్ఞను నిరాదరించినట్లుగా అవుతుంది. బాబా జ్ఞానం బుద్ధిలో కూర్చోలేదంటే బాబాకు అగౌరవం చేసినట్లే కదా, డిస్రిగార్డ్ ఇచ్చినట్లే. వారు అసలు చదవలేరు, వారిలోకి శక్తి ప్రవేశించదు. దైహిక చదువు ద్వారా కూడా మనిషికి బలం లభిస్తుంది. చదువు సంపాదనకు ఆధారం. దైహిక చదువు ఉంటే మేము ఫలానా చదివినామనేటువంటిది వాళ్ళకు ఉంటుంది. సో బాబా అంటున్నారు, 2 నిమిషాలు కూడా స్మృతి చెయ్యని పిల్లలు ఉన్నారు చాలామంది అంటున్నారు బాబా. బాబా పిల్లలుగా అయిన తర్వాత మంచి కర్మలు చేయకపోతే స్మృతి కూడా చేయలేరు. మంచి కర్మలు చేస్తేనే స్మృతి కూడా ఉంటుంది. వికర్మలు చేస్తూ ఉంటారు. మంచి కర్మలు లేదంటే చెడు కర్మలే కదా. బుద్ధిలోనే కూర్చోకపోతే అది బాబా ఆజ్ఞను అగౌరవపరిచినట్లయితుంది. బాబా యొక్క జ్ఞానం బుద్ధిలో కూర్చోలేదంటే బాబానే అగౌరవపరిచినట్లు. వారు అస్సలు చదవలేరు, వారిలోకి శక్తి కూడా ప్రవేశించదు. దైహికమైన చదువు ద్వారా కూడా మనిషికి బలం లభిస్తుంది. దైహికమైన చదువు చదివితే మనిషికి బలం లభిస్తుంది. చదువు సంపాదనకు ఆధారం. దైహికమైన చదువుతో బలం ఎట్లా లభిస్తుంది? నేను ఇంత చదివినాను అనేటువంటి ఒక నష, గర్వం అనేది ఉంటుంది. చదువు ద్వారానే సంపాదన ఆధారం. ఆ చదువు ద్వారా బాబా అంటున్నారు, ఆ చదువు ద్వారా అల్పకాలిక సంపాదన లభిస్తుంది. కానీ ఈ చదువు ద్వారా అనంతమైన సంపాదన, శరీర నిర్వహణ జరుగుతుంది. ఆ చదువు ద్వారా చదువుకుంటూ ఎవరైనా మరణిస్తే వారు
బాబా అంటారు ఆ చదువుని తమతో పాటు తీసుకెళ్ళలేరు. ఇప్పుడు డాక్టర్ కోర్స్ చదువుతూ ఉంటారు, ఎంతో కష్టపడి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి 5 ఏళ్ళు MBBS చదివేసినాక మళ్ళీ చనిపోయినారు. ఇంకా చదువుతా ఉండగానే అంటే మళ్ళీ ఆల్ఫాబెట్స్ నుంచి చదవాల్సిందే కదా. అదే బాబా చెప్తున్నారు, తనతో పాటు తీసుకెళ్లరు. ఇంకొక జన్మ తీసుకొని మళ్ళీ మొదటి నుండి చదవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఎంత చదువుకుంటే అంత మీ తోడుగా తీసుకొని వెళ్తారు. ఎందుకంటే మీరు దీని ప్రాలబ్ధాన్ని ఇంకొక జన్మలో పొందుతారు. మిగిలిన ఆ విషయాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. అసలు ఇందులో ఏమేమున్నాయో ఎవ్వరికీ తెలియవు. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మలైన మీకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మలైన మీకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి అయిన పరమాత్మ ఒకేసారి వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. దానితో మీరు స్వర్గానికి యజమానులుగా అయిపోతారు. భక్తి మార్గంలో స్వర్గం ఉండదు కదా. ఇప్పుడు మీరు సనాథలుగా అయ్యారు. మాయ పిల్లల్ని కూడా ఎన్నోసార్లు అనాథలుగా చేసేస్తుంది. సనాథలు అనాథలు అంటే అమ్మా నాయన లేని వాళ్ళు అనాథలు, అమ్మా నాన్న ఉన్నవాళ్ళు సనాథలు. బాబా అంటారు మాయ ఏం చేస్తుంది, బాబా నుంచినే దూరం చేపిస్తుంది, అంటే అనాథలుగా చేసేస్తుంది. బాబా స్మృతిలో లేకపోతే అనాథలుగా అయినట్లే కదా. చిన్న చిన్న విషయాల్లో కూడా పోట్లాడుకుంటూ ఉంటారు. అనాథలుగా అయ్యారంటే ఏదో ఒక పాపకర్మ చేస్తూనే ఉంటారు. నా పిల్లలుగా అయ్యి నా పరువుని తీయకండి అని బాబా అంటారు. నా పిల్లలుగా అయ్యి నా పరువుని తీయకండి అని బాబా అంటారు. ఒకరితో ఒకరు చాలా ప్రేమగా మాట్లాడండి, కఠినంగా మాట్లాడకండి. ఇటువంటి అహల్యలను, వికలాంగులను, ఆటవీకులను కూడా బాబా ఉద్ధరించాల్సి ఉంటుంది. కఠినంగా మాట్లాడేటువంటి వాళ్ళను బాబా ఏమంటున్నారు, రాతి బుద్ధి కలిగిన వాళ్ళు, అహల్యలు, రాతి బుద్ధి కలిగిన వాళ్ళు, వికలాంగులు అంటే పాపం అంగవైకల్యం ఉన్నవాళ్ళు, ఆటవీకులు అంటే అనాగరికత ఉన్నవాళ్ళు, వాళ్ళని కూడా బాబా ఉద్ధరించాల్సి ఉంటుంది. శబరి ఇచ్చిన పళ్ళను తిన్నట్లుగా చూపించారు, కానీ ఆటవీకులుగా ఉన్నప్పుడు వారి చేతి నుండి తినరు కదా. అదే వారు ఆటవీకుల నుండి బ్రాహ్మణులుగా తయారైనప్పుడు తప్పకుండా తింటారు. శబరి అంటే ఆటవీకులని కాదు కదా. శబరి భక్తి అత్యంత గొప్ప భక్తి కదా. రాముని కోసం ఎంతగానో ప్రతిరోజు నా రాముడు వస్తారు, ప్రతిరోజు నా రాముడు వస్తారని ఎంత ఎదురు చూస్తూ ఆ రాముడి కోసం రోజు రాస్తా అంతా దారంతా పూలతో అలంకరించి పండ్లనన్నీ తీసి నైవేద్యం పెట్టి నా రాముడికి ఇస్తా అని ఎంత ఆరాటపడుతుంది, ఎంత స్మృతి చేస్తూ ఉంటుంది. అందుకే బాబా అంటున్నారు బ్రాహ్మణులుగా తయారైనప్పుడు తప్పకుండా తింటారు. అందుకనే బ్రహ్మభోజనానికి మహిమ ఉంది. శివబాబా అయితే ఏమీ భుజించారు కదా, ఆయన అభోక్త. ఈ రథం అయితే తింటుంది బ్రహ్మబాబా. పిల్లలైన మీరు ఎవరితోనూ వాదించాల్సిన అవసరం లేదు. ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవాలి. శివబాబా ఇలా అంటున్నారు అన్న ఈ 2 మాటలను తప్పక చెప్పండి. కేవలం రెఫర్ చేయండి. దీంట్లో కూడా ఉంది అని రెఫర్ చేయండి, లేకపోతే మనకే తిక్కబట్టించేట్లుగా వాళ్ళు వాదోపవాదాలు చేస్తారు. శివబాబాను రుద్రుడని కూడా అంటారు. రుద్రజ్ఞాన యజ్ఞము నుండి వినాశజ్వాల వెలువడింది అంటారు. కావున రుద్రుడే భగవంతుడు కదా. కృష్ణుడినైతే రుద్రుడని అన్నారు. కృష్ణుడు వినాశం చేయించడు. బాబాయే స్థాపన, పాలన, వినాశం చేయిస్తారు. స్వయంగా తానేమీ చెయ్యరు. చేసినట్లయితే దోషింపబడతారు కదా. ఆయన చేస్తే ఆయనకు ఎఫెక్ట్ పడుతుంది కదా. ఆయన ఏదీ చెయ్యరు, చేపిస్తారు, మన భాగ్యాన్ని తయారు చేపిస్తారు. నేనేమీ వినాశం చెయ్యండి అనను. బాబా చెప్తున్నారు, బాబా ఏమీ వినాశం చేయించరు. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడింది. శంకరుడు కూడా ఏమీ చెయ్యడు. శంకరుడి ద్వారా వినాశం అని కేవలం గాయనం మాత్రమే ఉంది. వినాశనం వారికి వారే చేస్తారు. డ్రామాలో నిశ్చితమై ఉంది కదా, వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు. ఇది ఒక అనాది అవినాశి డ్రామా. రచయిత అయిన తండ్రినే అందరూ మర్చిపోయారు. భగవంతుడే రచయిత అని అంటారు, కానీ భగవంతుడు ఎవరు?
ఆయన ఎప్పుడొచ్చి రచించినారు, ఎట్లా రచిస్తారు, ఈ విషయాలు ఏవి తెలియదు. అందుకే బాబా అంటున్నారు, భగవంతుడు రచించినారంటారు కానీ ఎట్లా రచించినారనే విషయం తెలియదు. అతడి గురించి ఏమీ తెలియదు. భగవంతుడు ప్రపంచాన్ని సృష్టిస్తాడు అని భావిస్తారు. నేను దేన్ని సృష్టించను, కేవలం పరివర్తన చేస్తాను అని బాబా అంటున్నారు. కలియుగాన్ని సత్యుగంగా తయారు చేస్తాను. నేను సంగమయుగంలో వస్తాను. అందుకని దీనిని సుప్రీం ఆస్పీషియస్ యుగం అని అంటారు. ఉన్నతోన్నతమైన సంగమయుగం అని అంటారు. భగవంతుడు కళ్యాణకారి, అందరి కళ్యాణాన్ని చేస్తారు. కానీ ఏం కళ్యాణం చేస్తారు, ఎలా చేస్తారు అన్నది ఎవ్వరికీ తెలియదు. ఇంగ్లీష్లో లిబరేటర్ గైడ్ అని అంటారు. లిబరేటర్ అంటే ముక్తి ప్రదాత, గైడ్ అంటే మార్గదర్శకుడు. కానీ దాని భావాన్ని అర్థం చేసుకోరు. ఏ దారి చూపిస్తారు, దేనికి మార్గదర్శకుడు అయినా, దేని నుంచి ముక్తిని మనకు ప్రసాదిస్తారు అనేది తెలియదు. దాని భావాన్ని అర్థం చేసుకోరు. భక్తి తర్వాత భగవంతుడు లభిస్తాడని, సద్గతి లభిస్తుందని అంటారు. అందరి సద్గతి ఏ మానవుడు చెయ్యలేడు కదా. లేకపోతే పరమాత్ముని పతిత పావనుడని, సర్వుల సద్గతి దాత అని ఎందుకంటారు? తండ్రి గురించి ఎవరికీ తెలియని కారణంగా వారంతా అనాథల వంటి వారు. బాబా నుండి బుద్ధి దూరంగా అయిపోయింది. దీనికి బాబా ఏం చేయగలరు? బాబా రచయిత. వారి శివ జయంతిని కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు. నేను భక్తులకు భక్తి ఫలాన్నిచ్చేందుకు వస్తాను, అది భారతదేశంలోనే వస్తానని బాబా చెప్తున్నారు. మరి వచ్చేందుకు నాకు శరీరం అయితే కావాలి కదా. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు. ఇతనిలోకి ప్రవేశించి ఇతడి నోటి ద్వారా మీకు జ్ఞానాన్ని ఇస్తాను. గోముఖము అనేది ఏమీ లేదు. బాబా నిన్నటి రోజు మురళీలో కూడా శంకరుని జటాజూటం నుంచి భగీరథుడు జ్ఞానగంగని తీసుకొచ్చినారు. అట్లాగే గోముఖంలో నుంచి గంగ వచ్చింది అని చెప్తారు. ఇదంతా గంగా యమునా నది అనేది ప్రవహిస్తూ ఉంటాయి. అవి అవినాశి నదులు, జీవనదులైనాయి. సో బాబా జ్ఞాన గంగ విషయాన్ని అక్కడ ఆ విధంగా చెప్పినారు. ఆ జటాజూటం నుంచి వచ్చిన గంగలో మునిగితే దేవతలుగా అయిపోతారు, దేవకన్యలుగా అయిపోతారు. నీళ్ళల్లో మునిగినంత మాత్రాన దేవకన్యలుగా అయిపోరు కదా. జ్ఞాన గంగలో మునిగితే రోజు రోజు మునిగుతూ ఉంటే, రోజు రోజు మనల్ని మనం పరివర్తన చేసుకుంటూ ఉంటే అవుతాం. అనాథల వంటి వారు. బాబా నుండి బుద్ధి దూరంగా ఉంది. బాబా అంటున్నారు, దీనికి బాబా ఏం చేయగలరు? బాబా రచయిత. వారి శివ జయంతిని కూడా భారతదేశంలోనే జరుపుకుంటారు. నేను భక్తులకు భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు వస్తాను అని బాబా చెప్తున్నారు. అది భారతదేశంలోనే వస్తాను. మరి వచ్చేందుకు నాకు శరీరం అయితే కావాలి కదా. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు. ప్రేరణ ద్వారా జరిగేట్లుంటే బాబా రావాల్సిన అవసరమే లేదు. ఇతనిలోకి ప్రవేశించి ఇతడి నోటి ద్వారా మీకు జ్ఞానాన్ని ఇస్తాను. గోముఖం అనేది ఏమీ లేదు. అది కేవలం ఇతడి ముఖమును గురించిన గాయనం మాత్రమే. జ్ఞానాన్ని ఇచ్చేందుకు మనుషుల ముఖము కావాలే కానీ జంతువులది కాదు. ఈ కాస్త కూడా వారి బుద్ధి పని చేయదు. ఇంకొక వైపు భగీరథుడిని కూడా చూపిస్తారు. కానీ అతడు ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు అనేది తెలియదు. కావున మీరు మరణించారు కాబట్టి భక్తి మార్గాన్ని పూర్తిగా మర్చిపోండి అని బాబా అంటున్నారు. పూర్తిగా మరణించినామా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా జీవించి మరణిస్తే అసలు ఈ ప్రపంచం నుంచి బుద్ధియోగం అనేది సమాప్తమైపోతుంది. దేని గురించి కూడా మనకు ఆలోచన కానీ లేదా దాని గురించిన మాటలు కానీ సాంప్రదాయాలు కానీ ఏవి గుర్తుండవు. బాబా అదే చెప్తున్నారు. భక్తి నుంచి కూడా మీరు బాగా బాబా దగ్గర మరణించినారు అంటే భక్తి అంతా సమాప్తమైపోయింది కదా. భక్తిని పూర్తిగా మర్చిపోండి. శివ భగవాను వాచ, నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయి. నేనే పతిత పావనుణ్ణి. మీరు పవిత్రంగా అయిపోతారు. ఆ తర్వాత అందరినీ వాపస్ తీసుకెళ్తాను. ఇంటింటికి ఈ సందేశాన్ని అందించండి. నన్ను స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశం అవుతాయని బాబా చెప్తున్నారు. వినాశనం మీ ముందు నిల్చుని ఉంది. ఓ పతిత పావన రండి,
వచ్చి పతితులను పావనంగా చెయ్యండి, రామరాజ్య స్థాపన చెయ్యండి అని పిలిచారు. వారంతా తమ ముక్తి గురించి తాము ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నేనొచ్చి అందరికీ ముక్తినిస్తాను. అందరూ పంచవికారాలనే రావణ్ణి జైల్లో ఉన్నారు. నేను అందరి సద్గతిని చేస్తాను. నన్ను దుఃఖహర్త సుఖకర్త అని అంటారు. కొత్త ప్రపంచంలోనే రామరాజ్యం ఉంటుంది. బాబానే వచ్చి కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. కొత్త ప్రపంచంలోనే రామరాజ్యం ఉంటుంది. ఇది రావణ రాజ్యం. ఇప్పుడు పాండవులైన మీరు ప్రీతి బుద్ధిని కలిగి ఉన్నారు. పాండవులైన మనము ప్రీతి బుద్ధిని కలిగి ఉన్నాం. ప్రీతి బుద్ధి ద్వారానే విజయం అనేది ప్రాప్తిస్తుంది. పరమాత్మ పట్ల ప్రీతి బుద్ధి. కొందరు వెంటనే ప్రీతి బుద్ధి కలవారిగా అయిపోతారు. కొందరికి మెల్లమెల్లగా ప్రీతి కలుగుతుంది. కొందరు మేము సర్వస్వాన్ని బాబాకు అర్పిస్తామని అంటారు. వారికి బాబా ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అందరికీ సహాయం చేసేవాడు ఒక్క భగవంతుడే. ఇదెంత సహజమైన విషయం. బాబాను మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయడం ద్వారా చక్రవర్తులుగా అయిపోతారు. ఈ పాఠశాల ఉండేదే విశ్వానికి యజమానులుగా తయారు చేసేందుకు. అందుకనే చక్రవర్తి రాజు అన్న పేరు ఏర్పడింది. చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తులుగా అవుతారు. సృష్టి చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా ఎంతెంత తెలుసుకుంటామో అంత తత్వం, అదే ఆలోచనలు, అదే స్మృతి కలుగుతుంది. తద్వారా మన జీవితంలో పరివర్తన వస్తుంది. నేను ఆ విధంగా ఉంటేనే మళ్ళీ ఆ విధంగా అవుతాను. యాజ్ వీ థింక్ సో వీ విల్ బికమ్. నేను ఎలా ఆలోచిస్తానో అలా తయారవుతాను. సో బాబా మనకి నువ్వే దేవతగా ఉంటివి, నువ్వే సత్యుగంలో ఇలా ఉంటివి, ఇప్పుడు జన్మలు తీసుకుంటా తమో ప్రధానమైనావు, తిరిగి నువ్వే ఈ విధంగా కావాలనే తెలివిని మనకు బాబా ఇప్పిస్తున్నారు. సో స్మృతి తెప్పిస్తున్నారు కాబట్టి సృష్టి చక్రాన్ని మనం గుర్తు చేసుకుంటే చక్రవర్తి రాజులుగా అయిపోతాం. చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా చక్రవర్తులుగా అవుతారు. ఇది బాబాయే అర్థం చేయిస్తారు. కావున ఇంకా ఏ వాదన చెయ్యకూడదు. భక్తి మార్గపు విషయాలన్నింటినీ వదలమని వారికి చెప్పండి. కేవలం నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. ఇదే అన్నింటికన్నా ముఖ్యమైన విషయం. ఎవరైతే తీవ్ర పురుషార్థిలో వారు పూర్తి శ్రద్ధతో చదవడం మొదలు పెడతారు. అండర్లైన్ చేసుకోండి పాయింట్. ఎవరైతే తీవ్ర పురుషార్థిలో వారు పూర్తి శ్రద్ధతో చదవడం మొదలు పెడతారు. ఎవరికైతే చదువు అభిరుచి ఉంటుందో వారు ఉదయమే లేచి చదువుకుంటారు. భక్తులు కూడా ఉదయమే లేస్తారు, ఎంతో భక్తిని చేస్తారు. నవదా భక్తితో తల నరుక్కునేందుకు కూడా సిద్ధమవుతారు. అప్పుడు సాక్షాత్కారం జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ సాక్షాత్కారాలు కూడా నష్టపరుస్తాయని బాబా అంటున్నారు. సాక్షాత్కారాల్లోకి వెళ్ళడం ద్వారా చదువు మరియు యోగం రెండూ ఆగిపోతాయి. ఇంపార్టెంట్ జ్ఞాన యోగాలు. సాక్షాత్కారాల ద్వారా లాభమేమీ లేదు. సాక్షాత్కారాల ద్వారా సంతృప్తి అవుతుంది అంతే తప్ప దానివల్ల లాభం ఏమీ లేదు. అందుకే బాబా అంటున్నారు, నవదా భక్తి చేసిన వాళ్లకు ఇంకేమి తనను తాను ఆహుతి చేసుకోవాలా అనుకున్నప్పుడే భగవంతుడు సాక్షాత్కారం అవుతారు. సాక్షాత్కారం ద్వారా లాభం ఏముంది? తో బాబా అంటున్నారు, సాక్షాత్కారం అయ్యింది అంటే చదువు మరియు యోగం అనేది కూడా ఆగిపోతాయి. అందుకనే ధ్యానం యొక్క అభిరుచి ఉండకూడదు అని బాబా చెప్తారు. అది చూడాలా, ఇది చూడాలా, మాకు ఈ సాక్షాత్కారం అయింది, ఆ సాక్షాత్కారం అయింది, వాళ్ళకైంది, మాకు కాలేదే, ఈ విధంగా ఉండకూడదు. అభిలాషే ఉండకూడదు. ఇది కూడా ఒక పెద్ద జబ్బు. అది ఇందులో మాయ ప్రవేశిస్తుంది. మనం మారాలంతే కానీ, మన సంస్కారాల పరివర్తన కావాలంతే కానీ, దైవీ సంస్కారాలను మనం ధారణ చేయాలి కానీ ఇంకా మిగతా విషయాలన్నీ మనకు అవసరమే లేదు. ఇవన్నీ ఊరికే మనము బిజీగా ఉండడం కోసం ఇవన్నీ సేవలు రకరకాలుగా ఏవైతే చేస్తున్నామో ఇవి మనల్ని మనం పరివర్తన చేసుకోవడం కోసం, మనము బాబా నుండి ఏం పొందినామో అది ఇతరులకు ఇచ్చే కోసం మాత్రమే ఉంది. అంతేకాని మాయకు వశమయ్యేందుకు కాదు కదా. జబ్బు, ఇది ఒక పెద్ద జబ్బు. సాక్షాత్కారాలు కావాలనేది ఇందులో మాయ ప్రవేశిస్తుంది. యుద్ధాలు జరిగే సమయంలో వార్తలు వినిపించేటప్పుడు వాటిని ఎవ్వరూ వినలేనట్లుగా పాడు చేసేస్తారు. యుద్ధాలు జరుగుతాయంటే ఫస్ట్ ఏం చేస్తారు?
వార్తలు వింటారని టెలిఫోను ఇవన్నీ ఫస్ట్ శాటిలైట్ని ధ్వంసం చేసేస్తారు. తద్వారా ఏమైపోతుంది, కమ్యూనికేషన్సే కట్ ఆఫ్ అయిపోతాయి. ఎట్లా ఇంట్లోకి దొంగలు ప్రవేశిస్తారు అంటే ఫస్ట్ టెలికాం వైరు, ఎలక్ట్రికల్ వైరు కట్ చేసేస్తారు. అప్పుడు ఇంకేమీ చేయలేము అని. అట్లాగా బాబా ఇక్కడ కూడా అంటున్నారు. యుద్ధాలు జరిగే సమయంలో వార్తలు వినిపించేటప్పుడు వాటిని ఎవ్వరూ వినకుండా పాడు చేసేస్తారు, కట్ చేసేస్తారు. అలాగే మాయ కూడా ఎంతోమందికి విఘ్నాలు తెస్తూ ఉంటుంది. బాబాను స్మృతి చెయ్యనివ్వదు. ఇతడి భాగ్యంలో విఘ్నాలే ఉన్నాయని భావించడం జరుగుతుంది. సాక్షాత్కారంలో మాయ ఏమీ ప్రవేశించలేదు కదా అని బాబా చూస్తూ ఉంటారు. సాక్షాత్కారాన్ని వీళ్ళకు సాక్షాత్కారం అయింది, అయితే వీళ్లకు మాయ ప్రవేశించలేదు కదా అని పరిశీలిస్తూ ఉంటారు బాబా. శ్రీమతానికి విరుద్ధంగా ఏమైనా చెప్తున్నట్లయితే బాబా సాక్షాత్కారం నుండి కిందికి దింపేస్తారు. కేవలం మాకు సాక్షాత్కారం జరిగితే చాలు, మేము మా సంపద ధనము అన్నింటినీ మీకు ఇచ్చేస్తాము అని కొందరు మనుష్యులు అంటారు. ఇది మీ వద్దనే ఉంచుకోండి అని బాబా అంటారు. వాళ్ళ ధనం కోసం బాబా సాక్షాత్కారాలు చేయించరు. బాబా అంటున్నారు మీ దగ్గరే పెట్టుకోండి, నాకు అవసరం లేదు అంటున్నారు బాబా. మీ దగ్గరే ఉంచుకోండి అని బాబా అంటారు. భగవంతునికి మీ పైసలతో పనేముంది? ఈ పాత ప్రపంచంలో ఏదైతే ఉందో అదంతా భస్మమైపోతుందని బాబాకు తెలుసు. మరి మీ ధనాన్ని బాబా ఏం చేసుకుంటారు? బాబా వద్ద ఒక్కొక్క బిందువు చేరి సరోవరంగా అవుతుంది. బాబా ఆజ్ఞానుసారంగా నడుచుకొని ప్రతి ఒక్కరూ వచ్చి విశ్వానికి యజమానిగా అయ్యే విధంగా హాస్పిటల్ మరియు విశ్వవిద్యాలయాలను తెరవండి. 3 అడుగుల భూమిపైన కూర్చొని మీరు మనుష్యులను నర నుండి నారాయణుడిగా తయారు చేయాలి. కానీ బాబా అంటున్నారు 3 అడుగుల భూమిపైన 3 అడుగుల భూమి కూడా లభించదు. నేను మీకు సర్వవేద శాస్త్రాల సారాన్ని తెలియచేస్తానని బాబా చెప్తున్నారు. ఈ శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. బాబా ఎవరిని నిందించరు. ఇది తయారైన ఆట. కేవలం అర్థం చేయించేందుకే బాబా అలా చెప్తున్నారు. నిజానికి ఇది ఒక ఆటే కదా. ఆటను మనం నిందించలేం. జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు అని మనం అంటాం. దానితో వారు చంద్రుడు మొదలైన వాటిల్లోకి వెళ్ళి వెతుకుతారు. అక్కడ రాజ్యభాగ్యం ఏమన్నా ఉందా? చంద్రలోకంలో అక్కడక్కడ వెతుకుతూ ఉంటారు కదా, అక్కడ ఏదీ లేదు. అసలు ఈ పంచతత్వాలే ఉండవాడా. అందుకే ఆక్సిజన్ కూడా తీసుకుపోతారు. ఆక్సిజన్ అయిపోయింది అంటే వాపస్ రావాల్సిందే. అక్కడ ఆక్సిజన్ కూడా ఉండదు. మనిషి జీవించడానికి ప్రాణవాయువు కావాలి కదా, గాలి. తో బాబా అంటున్నారు జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు అని మనం అంటాం. దానితో వారు చంద్రుడు మొదలైన వాటిల్లోకి వెళ్ళి వెతుకుతారు. అక్కడ రాజ్యభాగ్యం ఏమన్నా ఉందా అని. జపాన్ వాళ్ళు సూర్యుడిని నమ్ముతారు. మనం సూర్యవంశం అని అంటాం. దాంతో వారు వెళ్ళి సూర్యుని పూజిస్తారు, సూర్యునికి నీళ్లు వదులుతారు. కావున ఏ విషయంలోనూ ఎక్కువగా వాదించకూడదని బాబా చెప్తున్నారు. తండ్రి నన్నొక్కడినే స్మృతి చేయడం ద్వారానే మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. ఇంకా వేరే ఉపాయమే లేదు. పావనంగా అవుతారు. ఈ మాట మాత్రమే చెప్పండి. ఇప్పుడు రావణ రాజ్యంలో అందరూ పతితులుగా ఉన్నారు, కానీ ఎవరు తమని తాము పతితులుగా భావించరు. పతిత పావన రాండి అంటారు, కానీ స్వయంని పతితులుగా భావించరు. పిల్లలు, మీకు ఒక నేత్రంలో శాంతిధామం, 2వ నేత్రంలో సుఖధామం ఉండాలి. ఇక ఈ దుఃఖధామాన్ని మర్చిపోండి. మీరు చైతన్యమైన లైట్ హౌస్లు. భారతదేశం ప్రపంచానికి ఒక లైట్ హౌస్ వంటిదని ప్రదర్శనలో కూడా వ్రాశారు, కానీ వారికి ఏమీ అర్థం కాదు. మీరిప్పుడు లైట్ హౌస్లు కదా. ఒడ్డు మీద ఉన్న లైట్ హౌస్ స్టీమర్కి దారి చూపిస్తుంది. మీరు కూడా అందరికీ ముక్తి మరియు జీవన్ముక్తి ధామాల దారిని చూపిస్తారు. ఎవరైనా ప్రదర్శనలోకి వస్తే గాడ్ ఫాదర్ అందరికీ ఒక్కరేనని చాలా ప్రేమగా చెప్పండి. దేవాది దేవ పరంపిత పరమాత్మ అని నన్నే స్మృతి చేస్తారు అని చెప్పండి. మరి తప్పక నోటి ద్వారానే చెప్పాలి కదా. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. మనమందరం బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులం. బ్రాహ్మణులైన మీ మహిమ బ్రాహ్మణ దేవతాయ నమః అని బ్రాహ్మణులకు గాయనముంది. ఉన్నతోన్నతమైన వారు బాబా మాత్రమే.
నేను మీకు ఉన్నతోన్నతమైన రాజయోగాన్ని నేర్పిస్తాను. దాని ద్వారా మీరు పూర్తి విశ్వానికి యజమానులుగా తయారవుతారని బాబా అంటున్నారు. ఆ రాజ్యమును మీ నుండి ఎవ్వరూ దూరం చేయలేరు. పూర్తి విశ్వం పైన భారతదేశం యొక్క రాజ్యం ఉంటుంది. భారతదేశానికి ఎంత మహిమ ఉంది. ఇప్పుడు శ్రీమతం పైన మళ్ళీ ఆ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం: తీవ్ర పురుషార్థిగా అయ్యేందుకు చదువు పైన అభిరుచిని పెంచుకోవాలి. ఉదయమే లేచి చదువుకోవాలి. సాక్షాత్కారాలను కోరుకోకూడదు. అందులో కూడా సమయం వ్యర్థం అవుతుంది. సాక్షాత్కారాలు కావాలనుకోకూడదు. దాని ద్వారా కూడా సమయం వ్యర్థం అవుతుంది. ఉదయమే లేచి చదువుకోవాలి. తీవ్ర పురుషార్థులుగా కావాలంటే చదువులో లోతుగా వెళ్ళాలి, అభిరుచి పెంచుకోవాలి. సెకండ్ పాయింట్, శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఎవరితోనూ వాదించకూడదు. ప్రేమతో ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క దారిని చూపించాలి. వరదానం: సదా సుఖాల సాగరంలో లవలీనంగా ఉండే అంతర్ముఖీలుగా కండి. అంతర్ముఖి సదా సుఖీ అంటారు. ఏ పిల్లలైతే సదా అంతర్ముఖి భవ అనే వరదానాన్ని పొందుతారో వారు బాబా సమానంగా సదా సుఖసాగరంలో లవలీనులై ఉంటారు. సుఖదాత పిల్లలు స్వయం సుఖదాతలుగా అయిపోతారు. సర్వ ఆత్మలకి సుఖ ఖజానానే పంచుతారు. కావున ఇప్పుడు అంతర్ముఖులుగా అయ్యి ఎటువంటి సంపన్నమూర్తులుగా అవ్వాలంటే మీ వద్దకు ఎవ్వరు ఎటువంటి భావనతో వచ్చినా వారు తమ భావనను సంపన్నం చేసుకొని వెళ్ళాలి. ఏ విధంగా బాబా ఖజానాలో అప్రాప్తి అనే వస్తువేది ఉండదో అలాగే మీరు కూడా బాబా సమానంగా సంపన్నంగా కండి. స్లోగన్: ఆత్మిక నశాలో ఉంటే ఎప్పుడూ అభిమానం యొక్క ఫీలింగ్ రాదు. ఆత్మిక నశ ఉంటే ఫీలింగ్ రాదు. అభిమానం యొక్క ఫీలింగు రాదు, అవమానం యొక్క ఫీలింగు రాదు. ఎవరు అభిమానానికి లేదా పొగడ్తలకు పొంగిపోతారో వాళ్ళే అవమానాలకు కూడా కుంగిపోతారు. అభిమానం అనేది కూడా ఒక ఫీలింగ్. అవ్యక్త సూచన: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఐకమత్యాన్ని మరియు ఏకాగ్రతని ధారణ చేయండి. వివరణ: స్వయాన్ని ఎల్లప్పుడూ అండర్ గ్రౌండ్గా చేసుకునే అనగా అంతర్ముఖిగా చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. అండర్ గ్రౌండ్లో కూడా అన్ని కార్య వ్యవహారాలు జరుగుతాయి. అలాగే అంతర్ముఖులుగా అయి కూడా కార్యం చెయ్యగలరు. ఏ విధంగా లౌకికంలో కూడా అండర్ గ్రౌండ్ ఉంటుంది అంటే అక్కడ కూడా అన్ని కార్య వ్యవహారాలు ఈనాటి కాలంలో అండర్ గ్రౌండ్లోనే అనేక బిజినెస్లు కూడా జరుగుతాయి. తో బాబా అంటారు ఇక్కడ కూడా మీరు అంతర్ముఖులుగా కాండి. అక్కడ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళు రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటారు సైంటిస్టులు. ఇక్కడ మనం అంతర్ముఖత అనే అండర్ గ్రౌండ్ లేకపోయి స్వయం యొక్క సంస్కారాలను మార్చుకునే రీసెర్చ్ అనేది చేయాలి. అంతర్ముఖులుగా అయ్యి కార్యాన్ని చేయడం ద్వారా ఒకటేమో విఘ్నాల నుండి రక్షణ దొరుకుతుంది, రెండవది సమయం మిగులుతుంది. విఘ్నాల నుంచి రక్షణ దొరుకుతుంది, రెండవది సమయం మిగులుతుంది, మూడవది సంకల్పాలు రక్షింపబడతాయి. ఎక్కువ సంకల్పాలు వృథా కావు అంతర్ముఖత ద్వారా, లేక పొదుపు అవుతాయి. ఏకాంతవాసిగా కూడా ఉండాలి. దానితో పాటు రమణీకత కూడా అంతే ఉండాలి. ఎక్కడ అవసరమో అక్కడ రమణీకత, ఎక్కడ అవసరమో అక్కడ ఏకాంతవాసిగా. రమణీకత కొంచెం సేపటికి వచ్చినామో అయిపోయింది, ఫినిష్. ఆ విధంగా దానిపైన ఎక్కువ శ్రద్ధ ఉండకూడదు. బహిర్ముఖత లేకొచ్చి రమణీకత లేకి రాకూడదు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.